hello friends, welcome back to our channel Ammu Andhrapilla. Welcome back to one more beautiful vlog. సో ఈ వీడియోలో మనం అరకు వ్యాలీలో ఉన్న 2 ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ గురించి డీటెయిల్ గా చూడబోతున్నాం. అదే అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ కాఫీ మ్యూజియం. డిస్టెన్స్, ట్రావెల్ డీటెయిల్స్, టికెట్ ప్రైస్ అండ్ వీటి హిస్టరీ అండ్ ప్రాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ ఎన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయో కూడా చూద్దాము. సో ఈ వీడియో ఫస్ట్ పార్ట్ లో అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి అండ్ సెకండ్ పార్ట్ లో అరకు కాఫీ మ్యూజియం గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను నేను. ఈ వీడియో ప్యూర్లీ ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసం షూట్ చేసింది. ట్రావెల్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు అలానే అరకు గురించి డీటెయిల్ నాలెడ్జ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది. సో వితౌట్ స్కిప్పింగ్ వీడియోని కంప్లీట్ గా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. సో ఫస్ట్ మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. వైజాగ్ నుండి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ డిస్టెన్స్ వచ్చేసి 115 కిలోమీటర్స్ ఉంటుంది. బైక్ ఆర్ కార్ లో రావాలి అనుకునే వాళ్ళకి అప్రాక్స్ గా 3.5 hours to 4 hours అయితే టైం పడుతుంది. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ విజిటర్స్ కోసం సెపరేట్ పార్కింగ్ ఏరియా అరేంజ్ చేశారు. బైక్ లో వచ్చిన వాళ్ళకి, కార్ లో వచ్చిన వాళ్ళకి సఫిషియెంట్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ గా ఉంటుంది. యూజువల్లీ వీకెండ్స్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం రష్ ఉంటుంది, కానీ స్టాఫ్ వెహికల్స్ ని ప్రాపర్ గా పార్క్ చేయడానికి గైడ్ చేస్తారు. ఇంకా పార్కింగ్ ఛార్జెస్ విషయానికి వస్తే కొన్ని రోజులు ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో స్మాల్ పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తారనమాట, డిపెండింగ్ ఆన్ మేనేజ్మెంట్ రూల్స్. ఓవరాల్ గా చెప్పాలి అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఉండదు. విజిటర్స్ కంఫర్టబుల్ గా వెహికల్స్ పార్క్ చేసి ఫ్యాక్టరీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ బసెస్ కి అరౌండ్ 130 to 140 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, అది అరకు బస్ స్టాండ్ వరకు. అండ్ అరకు బస్ స్టాండ్ నుంచి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 2.6 kilometers ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర నుండి లోకల్ టాక్సీ ఆర్ ఆటో తీసుకుని ఈజీగా ఫ్యాక్టరీ వరకు రీచ్ అయిపోవచ్చు. అదే ట్రైన్ లో రావాలి అనుకుంటే వైజాగ్ నుండి అరకుకి డైలీ 2 trains అవైలబుల్ గా ఉంటాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. బట్ సమ్ టైమ్స్ మార్నింగ్ ట్రైన్ క్యాన్సిల్ అవ్వచ్చు, బట్ నైట్ ట్రైన్ అయితే మాత్రం రెగ్యులర్ గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ దాని ఫైర్ వచ్చేసి స్లీపర్ కి 150 రూపీస్ ఉంటుంది. 3.5 hours లో రీచ్ అయిపోవచ్చు. అండ్ అక్కడ నుండి అరకు చాక్లెట్ ఫ్యాక్టరీకి 2.2 kilometers ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ యూజువల్ గానే మనకి టాక్సీ అండ్ ఆటోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అక్కడ నుంచి. ఇంకా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ కి 50 రూపీస్, చైల్డ్ కి 40 రూపీస్ ఉంది. అండ్ ఈ ఫ్యాక్టరీ టైమింగ్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ మనం ఆ ఎంట్రీ టికెట్ లోపల చూపిస్తే కాంప్లిమెంటరీగా మనకి ఒక ఫ్రీ చాక్లెట్ అనేది ఇస్తారు. అండ్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎక్కడ చూసినా చాక్లెట్ స్టాచ్యూస్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. మనకి బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం అక్కడ. పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కోకో బీన్స్ అన్నమాట. చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ లో కోకో బీన్స్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. సో కోకో బీన్స్ ని రోస్ట్ చేసే ముందు ఇలా సన్లైట్ లో పెడతారు. బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ ఫ్యాక్టరీలో విజిటర్స్ కంప్లీట్ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ ని చూడొచ్చు. మనకి చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ ఫ్రమ్ కోకో బీన్ టు ఫైనల్ చాక్లెట్ బార్ వరకు బొమ్మల రూపంలో వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. సో విజిటర్స్ కి ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎంగేజింగ్ గా కూడా అనిపిస్తుంది. అండ్ డైరెక్ట్లీ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ ని కూడా చూడొచ్చు మనం, బట్ స్ట్రిక్ట్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. వైట్, డార్క్ చాక్లెట్ అండ్ కాఫీ చాక్లెట్స్ మేకింగ్ ని కూడా చూడొచ్చు మనం. ఈ ఫ్యాక్టరీలో డైలీ అప్రాక్స్ గా 2 tons ఆఫ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ చాక్లెట్స్ కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బటర్, మిల్క్ పౌడర్, పౌడర్ షుగర్ అండ్ కోకో పౌడర్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 100 వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ప్రిపేర్ అవుతాయి. వీళ్ళ వైట్ మిల్క్ చాక్లెట్ అయితే ఫారిన్ కంట్రీస్ కి చాలా ఎక్స్పోర్ట్ అవుతాయి. నాకు కూడా ఇక్కడ వైట్ చాక్లెట్ అయితే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఎప్పుడైనా అరకు వెళ్తే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేసి వైట్ చాక్లెట్ అనేది కంపల్సరీ ట్రై చేయండి. అన్నట్టు ఇక్కడ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ ని కూడా ఎలా చేస్తారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పాను కదా, అంటే బొమ్మల రూపంలో మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారని చెప్పాను కదా. ఆ ప్రాసెస్ ఏంటనేది క్లియర్ గా చెప్పేస్తాను చూడండి. చాక్లెట్ ప్రిపరేషన్ అనేది కోకో బీన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కోకో బీన్స్ ని కలెక్ట్ చేసి వాటిని రోస్ట్ చేస్తారనమాట. రోస్టింగ్ అయ్యాక బీన్స్ కూల్ అయిన తర్వాత విన్నోయింగ్ ప్రాసెస్ చేస్తారు. అంటే బీన్స్ పైన ఉన్న ఔటర్ షెల్ ని రిమూవ్ చేసి లోపల ఉన్న కోకోనట్స్ ని సెపరేట్ చేస్తారనమాట. తర్వాత ఈ కోకోనట్స్ ని గ్రైండర్ లేదా బ్లెండర్ లో బ్లెండ్ చేస్తారు. అలా బ్లెండ్ చేస్తూ ఉంటే ఫస్ట్ పౌడర్ లాగా ఉంటుంది, తర్వాత స్లోలీ ఆయిలీ లిక్విడ్ లాగా మారిపోతుంది. దాన్నే చాక్లెట్ లిక్కర్ అని పిలుస్తారు. నెక్స్ట్ స్టెప్ లో షుగర్ అండ్ కోకో బటర్ యాడ్ చేస్తారు. యూజువల్లీ స్మూత్ టెక్స్చర్ కోసం పౌడర్ షుగర్ యూజ్ చేస్తారు. ఇవన్నీ మిక్స్ అయ్యాక మిక్స్చర్ స్మూత్ గా మారిపోతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 70 grams కోకోనట్స్, 25 grams షుగర్, 5 grams కోకో బటర్ అనే రేషియోలో మిక్స్ చేస్తారు. తర్వాత చాక్లెట్ ని మెల్ట్ చేసి టెంపరింగ్ ప్రాసెస్ చేస్తారు. ఈ టెంపరింగ్ వల్ల చాక్లెట్ కి షైన్ అండ్ పర్ఫెక్ట్ స్నాక్ టెక్స్చర్ వస్తుంది.
ఇలా టెంపర్ అయిన చాక్లెట్ ని మౌల్డ్స్ లో పోర్ చేసి షేప్స్ లో సెట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ షేప్ లో మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్ మౌల్డ్స్ లో పోసి మనకి చాక్లెట్స్ అనేవి రెడీ చేస్తారు అనమాట. ఫైనల్లీ వాటిని రిఫ్రిజిరేటర్ లో 20 to 30 minutes వరకు అయితే కూల్ చేస్తారు. అలా కూల్ అయిన తర్వాత సాలిడ్ చాక్లెట్ బార్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా కోకో బీన్స్ నుండి ఫైనల్ చాక్లెట్ బార్ వరకు చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చాక్లెట్ ప్రైస్ 20 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి 1000 రూపీస్ వరకు ఉంటాయి. చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ చాక్లెట్స్ పైన లేబుల్ మీద క్లియర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ విత్ ప్రైస్ కూడా ఉంటుంది. నేనైతే చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాను. 200 grams చాక్లెట్స్ వచ్చేసి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట మనకి. అంటే ఒక్కొక్క వెరైటీ ఆఫ్ చాక్లెట్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అంటే మనకి వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఇలా వెరైటీస్ ఇవే కాకుండా మనకి ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ అని, డ్రై ఫ్రూట్ చాక్లెట్ అని చెప్పేసి ఇలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి. నేనైతే డార్క్ చాక్లెట్ లో ఆల్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ మిల్క్ చాక్లెట్ లో కూడా అలాగే ఆల్ టైప్ ఆఫ్ చాక్లెట్ అంటే కాజు చాక్లెట్ 2 pieces, రైజిన్స్ చాక్లెట్ 2 pieces, ఆల్మండ్ చాక్లెట్ 2 pieces అలా 2 pieces లో నేను తీసుకున్నాను అనమాట. 200 grams అట్లాగా. సో దట్ మనం ఏ చాక్లెట్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా అన్ని ఆల్ మిక్చర్ తీసుకుంటే మనం అన్ని టేస్ట్ చేసినట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టరీ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది జస్ట్ ఒక చాక్లెట్ మేకింగ్ యూనిట్ మాత్రమే కాదు, అరకు ఇవాల్వింగ్ ఫుడ్ హెరిటేజ్ కి ఒక సింబల్ లాగా ఉంది. ట్రెడిషనల్ కాఫీ కల్టివేషన్ ని మోడర్న్ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ తో కంబైన్ చేస్తే లోకల్లీ మేడ్ చాక్లెట్స్ ని ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల లోకల్ ఫార్మర్స్ కి సపోర్ట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది, విచ్ డైరెక్ట్లీ హెల్ప్స్ అరకు ఎకానమీ. ప్రొడక్షన్ తో పాటు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా కూడా పనిచేస్తుంది. విజిటర్స్ కి చాక్లెట్ ఎలా తయారు చేస్తారు, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్, టికెట్ ప్రైస్, టైమింగ్స్ అన్నీ చూసాం కదా. చాక్లెట్ లవర్స్ కి మాత్రమే కాదు, ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ కి కూడా ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని డెఫినెట్లీ విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అరకులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కాఫీ మ్యూజియం కి అయితే వచ్చేసాము. ఇక్కడ కాఫీ కల్టివేషన్ హిస్టరీ అండ్ కాఫీ మేకింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు ఈ కాఫీ మ్యూజియం డిస్టెన్స్ గురించి చెప్పాలంటే ఈ కాఫీ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి అప్రాక్స్ గా 3 kilometers ఉంటుంది. ఈ అరకు కాఫీ మ్యూజియం ని 2006 లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది అరకు విశాఖపట్నం రోడ్ మీద కొంటబన్స్గూడ అనే ప్లేస్ లో ఉంది. అరకు వ్యాలీలో కాఫీ కల్టివేషన్ కి ఎంత హిస్టరీ ఉందో, కాఫీ ఎలా గ్రో అవుతుంది, బీన్స్ నుంచి కాఫీ పౌడర్ వరకు ఎలా ప్రిపేర్ చేస్తారో అన్ని ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎంట్రీ టికెట్ ప్రైస్ విషయానికి వస్తే అడల్ట్ కి 20 రూపీస్, చైల్డ్ కి 10 రూపీస్ ఉంది. ఈ మ్యూజియం కి ఎవ్రీడే మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఒక్కోసారి 9 AM నుంచి కూడా ఓపెన్ చేస్తారు. మ్యూజియం లోకి ఎంటర్ అయ్యాక మనకి ఫస్ట్ కనిపించేది బ్యూటిఫుల్ మ్యూరల్స్, మినియేచర్ మోడల్స్ అండ్ డాల్స్ డిస్ప్లేస్. వీటి ద్వారా అరకు ట్రైబల్ పీపుల్ కాఫీ కల్టివేషన్ ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ చూపిస్తారు. కాఫీ ప్లాంట్ నుండి కాఫీ బెర్రీస్ ఎలా హార్వెస్ట్ చేస్తారు, తర్వాత వాటిని ప్రాసెస్ చేసి కాఫీ బీన్స్ గా ఎలా కన్వర్ట్ చేస్తారు, చివరికి బీన్స్ నుండి కాఫీ పౌడర్ ఎలా తయారవుతుందో అన్న ప్రాసెస్ మొత్తం డిస్ప్లేస్ ద్వారా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ బీన్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాఫీ లవర్స్ కి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇంకా ఈ మ్యూజియం హిస్టరీ గురించి చెప్పాలంటే 1950s లో అరకు కాఫీ హౌస్ అనే కాన్సెప్ట్ తో కాఫీ కల్చర్ ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత స్లోలీ డెవలప్ అవుతూ 2006 లో డెడికేటెడ్ కాఫీ మ్యూజియం గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఒక స్మాల్ షాప్ కూడా ఉంటుంది. అక్కడ లోకల్ గా ప్రొడ్యూస్ చేసిన అరకు కాఫీ పౌడర్, చాక్లెట్స్, బ్రౌనీస్, స్పైసీస్ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. టూరిస్ట్ ఎక్కువగా ఇక్కడ నుండి కాఫీ ప్యాకెట్స్ మెమరీగా తీసుకుని వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఒక క్యూట్ కాఫీ బీన్ స్టాచ్యూ కనిపించింది కదా, కాఫీ కప్ పట్టుకొని స్మైల్ చేస్తూ విజిటర్స్ ని వెల్కమ్ చేస్తున్నట్టు డిజైన్ చేశారు. ఇలాంటి క్రియేటివ్ స్టాచ్యూస్ వల్ల ప్లేస్ కి చాలా అట్రాక్టివ్ లుక్ వస్తుంది. ఎస్పెషల్లీ కిడ్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాఫీ కల్చర్ కి ఫన్ వేలో రిప్రజెంట్ చేయడానికి ఈ స్టాచ్యూని ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఈ మ్యూజియం ని రావ్ సన్స్ మెయింటైన్ చేస్తున్నారు. లొకేషన్ కూడా మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ కి చాలా నియర్ లో ఉంటుంది కాబట్టి అరకుకి వచ్చే వాళ్ళంతా ఆల్మోస్ట్ తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. ఇక్కడ ముందు బంగీ జంప్ యాక్టివిటీ కూడా ఉండేది, కానీ ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేసేసారు. ప్రస్తుతం అవి మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు విజిటర్స్ కి బంగీ జంప్ ఫెసిలిటీ అవైలబుల్ లో లేదు. అండ్ ఇక్కడ మనకి ఒక లార్జ్ కాఫీ పాట్ ఆర్ కెటిల్ షేప్ లో డిజైన్ చేసిన స్టాచ్యూ కనిపిస్తుంది కదా.
కాఫీ థీమ్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ డెకరేటివ్ మోడల్ ని ఇక్కడ ప్లేస్ చేశారు. అరకు వ్యాలీ కాఫీకి ఫేమస్ కాబట్టి ఇలాంటి క్రియేటివ్ స్ట్రక్చర్స్ ప్లేస్ ని అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు. అండ్ విజిటర్స్ అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. ఇక్కడ స్టాచ్యూస్ ద్వారా అరకు ట్రైబల్ పీపుల్ కాఫీ కల్టివేషన్ అండ్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపించారు. ఇక్కడ మనకి అరకు ఆదివాసీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనే షాప్ కూడా ఈ మ్యూజియం లో పెట్టారు. ఈ షాప్ లో అరకు ట్రైబల్ కల్చర్ ని రిప్రజెంట్ చేసే చాలా రకాల హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. వుడెన్ క్రాఫ్ట్స్, స్మాల్ డెకరేటివ్ ఐటమ్స్, ట్రైబల్ ఆర్ట్ పీసెస్ లాంటి యూనిక్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. అరకుకి వచ్చిన టూరిస్ట్ చాలా మంది కూడా ఇక్కడ నుండి కూడా లోకల్ గా తయారు చేసిన ఐటమ్స్ ని గిఫ్ట్స్ గా తీసుకుంటారు. ఇక్కడ ట్రైబల్ పీపుల్ ప్రిపేర్ చేసే నేచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ని కూడా అమ్ముతారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హెయిర్ ఆయిల్ లో మిక్స్ చేసే మూలికలు, అలాగే నేచురల్ టర్మరిక్ కూడా అవైలబుల్ లో ఉంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ కి ఫేమస్ అయిన ట్రెడిషనల్ వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ టాయ్స్ మోస్ట్లీ ఎటికొప్ప అండ్ కొండపల్లి స్టైల్లో తయారు చేశారు. సాఫ్ట్ వుడ్ తో ప్రిపేర్ చేసి నేచురల్ డైస్ అండ్ స్మూత్ గ్లాసీ ఫినిష్ తో కలర్ఫుల్ గా డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం లార్డ్ కృష్ణ ఫిగరిన్స్, డెకరేటివ్ బాక్సెస్, పెంగ్విన్ షేప్స్ అండ్ చిన్న చిన్న హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చూడొచ్చు మనం. ఇలాంటి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఫెస్టివల్స్ లో బొమ్మల కొలువుకు కూడా యూజ్ చేస్తారు. అలాగే హోమ్ డెకార్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ కి కూడా చాలా మంది తీసుకుంటారు ఇక్కడ నుంచి. సో ఈ మ్యూజియంలో ఒక సైడ్ ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేవి ఉంటే, ఇంకో సైడ్ కాఫీ లవర్స్ కోసం కాఫీ డెస్టినీ కాఫీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. హాట్ కాఫీ, కోల్డ్ కాఫీ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారు, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు. కాబట్టి కాఫీ లవర్స్ కి చాలా టేస్టీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కాఫీ టైప్ ని బట్టి అరౌండ్ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ కాఫీ డెస్టినీకి ఆపోజిట్ లోనే మనకి ఈ చాక్లెట్ షాప్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. మనకి చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎన్ని రకాల చాక్లెట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయో, సేమ్ అన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా మనకి ఈ కాఫీ మ్యూజియం లో అవైలబుల్ గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ అక్కడ లేని ఐటమ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అనేసరికి చాక్లెట్ అక్కడే ఫేమస్ అని చెప్పేసి అందరూ అక్కడే పర్చేస్ చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అయితే మల్టిపుల్ వెరైటీస్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, హాఫ్ మూన్ చాక్లెట్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. వీటిల్లోనే డార్క్ వైట్ మిల్క్ చాక్లెట్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కాఫీ చాక్లెట్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, ఫ్రూట్ ఫ్లేవర్ చాక్లెట్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ లో తయారు చేసిన చాక్లెట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నేనైతే చాలా రకాల చాక్లెట్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఇక్కడ కూడా కాఫీ మ్యూజియం లో కూడా చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి తీసుకున్నాను. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను. అన్ని ఒక్కొక్కటిగా షార్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆ షార్ట్ వీడియోస్ లో ఏంటంటే సెపరేట్ గా దాని ప్రైస్ ఎంత పడింది, ఎక్స్పైరీ డేట్ ఎంత ఇస్తున్నాడు, దాని టేస్ట్ ఎలా ఉంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షార్ట్ వీడియోస్ లో అన్ని క్లియర్ గా పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసిన చాక్లెట్ ఏదైతే ఉందో అది బనానా పాప్ చాక్లెట్ అన్నమాట. రా బనానా ఏదైతే ఉందో దాన్ని చాక్లెట్ సిరప్ లో డిప్ చేసి దానిపైన వైట్ చాక్లెట్ అనేది టచ్ అప్ ఇచ్చారు. నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదు, బట్ ప్రైస్ అయితే 20 రూపీసే ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు వెళ్ళినప్పుడు. అండ్ దాంతో పాటు చాక్లెట్ మౌసీ కూడా తీసుకున్నాను. అది కూడా 20 రూపీసే. అంటే దాంట్లో సైజెస్ కూడా ఉన్నాయన్నమాట, 90 రూపీస్ వరకు. ఆ చాక్లెట్ మౌసీ ప్రైస్ అయితే 20 రూపీస్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే లైక్ ఫ్లవర్ పాట్ లాగా డిజైన్ చేసి దాంట్లో వెనిలా క్రీమ్ అయితే వేసి ఇచ్చారు. పర్లేదు, యావరేజ్గా ఉంది, ట్రై చేయొచ్చు దాన్ని అయితే. అండ్ నెక్స్ట్ కాఫీ మ్యూజియంలో మెయిన్ థీమ్ మ్యూజియం. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, అప్పటి పిక్చర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం అన్ని డిస్ప్లే చేసి ఉన్నారు. ఇక్కడ పిన్ టు పిన్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. మీరు కింద ఆ ఫ్రేమ్స్ లో చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారో. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇది స్మాల్ బట్ వెరీ ఇన్ఫర్మేటివ్ మ్యూజియం. కాఫీ లవర్స్ కి మాత్రమే కాదు, కాఫీ కల్టివేషన్ గురించి తెలుసుకోవాలనుకున్న ఎవరికైనా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అరకు వ్యాలీకి వచ్చి కాఫీ మ్యూజియం మిస్ అయితే అరకు ట్రిప్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా అరకు వస్తే ఈ ప్లేస్ ని డెఫినెట్లీ విజిట్ చేయండి. సో ఇది గైస్ ఇవాల్టి మన వీడియో. చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ కాఫీ మ్యూజియం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.